మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు ఇప్పుడు కొంతమంది ఈరోజు అయితే ఒక మంచి టాపిక్తోనే వచ్చినానండి. మంచి విషయాన్ని మాట్లాడుకుందాం. మనము జనరల్గా మన దగ్గర నోటి దురుసుతనం వల్లనే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకు. మరి అందుకే ఏమంటారంటే మాట మాట్లాడే ముందు ఆలోచించాలి. మనము ఎదుటి వాళ్లకు సమాధానం చెప్పేటప్పుడు కూడా ఒక నిమిషం ఆగి ఆలోచించి సమాధానం చెప్పాలి అంటారు మన పెద్దవాళ్ళు. మరి ఏది నోటికి వస్తే అది మాట్లాడకూడదు, ఎక్కడ పడితే అక్కడ కూడా మాట్లాడకూడదండి. మరి మాటకు చాలా విలువ ఉంటుంది. దానివల్లనే ఎన్నో రాజ్యాలు కూలిన విషయాలు కూడా ఉన్నాయి. మాటతోనే కేవలము అన్నదమ్ములు విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మాట చాలా విలువైనది, దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మనం. అటువంటి మాటను మనకు ఇప్పుడు ఏమన్నారంటే అడుసు తొక్కనేల కాళ్ళు అడగనేల నవ్వొస్తుంది. మనకు ఓపిక లేక ఆ బురదలో దిగడం ఎందుకు, అంటే దాన్ని మళ్ళీ కడుక్కోవడం ఎందుకు అని అర్థంలో చెప్పిండ్రు మన వాళ్ళు దీన్ని. అంటే ఇంతకీ దేని గురించి అంటున్నారా? అదేనండి, మన శివజ్యోతి అక్క గురించి మొత్తం హాట్ టాపిక్ అదే నడిచింది కదా నిన్నటి దాకా. అయితే నోటి దురుస్తోని ఒక మాట అన్నది అయిపోయింది, మళ్ళీ క్షమించమని కూడా వీడియో పెట్టినట్టున్నది. అయినప్పటికీ దీంట్లో కొన్ని విషయాలు మనం కూడా అర్థం చేసుకోవాలి. దాని గురించి నేను ఇప్పుడు నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి శివజ్యోతి తిరుపతికి వెళ్ళిందండి. మరి ఆమె ఏమన్నది? రిచ్ బెగ్గర్స్ అని అన్నది. బెగ్గర్స్ అంటే అడుక్కునేవాళ్ళు. అడుక్కునే వాళ్ళకి రిచ్ ఏంటి, పేదవాళ్ళు ఏంటి? అడుక్కునేటప్పుడు అందరూ సమానంగానే ఉంటారు. మరి ఈమె బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు చేసి చాలా సంపాదించింది కాబట్టి తనకి తాను చాలా నేను రిచ్ అని అనుకుంటున్నది అనమాట. అది ఏమమ్మా శివజ్యోతి, బెట్టింగ్ యాప్లు అన్నీ చేసి ఇంత సంపాదించాను, నేను చాలా ధనవంతురాన్ని గొప్పదాన్ని అయిపోయాను అని అనుకుంటున్నావు. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళావు కదా, ఎందుకు వెళ్ళావు మరి చెప్పమ్మా? అంత అవసరం ఏంటి లైన్లలో నిలబడి నువ్వు వెళ్ళడానికి? నాకు అర్థం కాని విషయం ఒకటి ఉందండి. ఇందులో ఈమె వీడియో తీసింది కదా, అది వైరల్ అయింది. మరి మనం లోపలికి లైన్లలోకి వెళ్ళాలి అంటే మన దగ్గర ఉన్న సెల్ ఫోన్లు అన్నీ తీసేసుకుంటారు కదా. అది ఏదో మామూలు టెంపుల్ కాదు కదా. తిరుపతిలో ఆ విధంగా సెల్ ఫోన్లు అన్నీ తీసేసుకుంటారు. అయినప్పటికీ ఈమె ఆ వీడియో ఎలా తీసింది, దాన్ని ఎలా అప్లోడ్ చేసింది, ఆ క్యూ లైన్లో నిలబడ్డప్పుడు మాట్లాడి. నాకు ఇది అర్థం కాలేదు. మరి మీకు అర్థమై ఉంటే నాకు కొంచెం దాని విషయము కామెంట్లో పెట్టండి. అలా సెల్ ఫోన్లు తీసుకెళ్ళే అవకాశం ఉందా అనేది నాకు ఇప్పటికీ దాన్ని ఎలా పట్టుకెళ్ళింది అని. అంటే ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్లు అలౌ చేయరు అని నాకు తెలుసు. మేము 300 టికెట్లకు పోయినా వేరే దర్శనాలకు వెళ్ళినా కూడా సెల్ ఫోన్లు అనేవి తీసుకెళ్ళనియలేదు. మరి వీళ్ళకి ఎలా పట్టుకెళ్ళని ఇచ్చిండ్రు, విత్ కెమెరా ఎలా వెళ్ళిండ్రు, ఎలా తీసిండ్రు? అది ఒకటి నాకున్న డౌట్ అండి. మీకు కనుక తెలిసి ఉంటే మీరు కామెంట్లో రాయండి. అయితే ఇప్పుడు భగవంతుడి ముందు, భగవంతుడు సర్వేశ్వరుడు, ఆయనను అడుక్కున్నా తప్పలేదు. అన్నీ ఇవ్వగలవాడనే కదా మనము కొలుస్తూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము, కీర్తిస్తూ ఉన్నాము. అంత శ్రమపడి అంత దూరం వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నామండి? మనమేమన్నా మోక్షం కోరుకుంటున్నామా అక్కడికి వెళ్ళి? కాదు కదా. మనం అందరం కోరుకునేది ఏదో పెళ్ళి కావాలో, డబ్బు కావాలో, ఉద్యోగం కావాలో, ఇట్లాంటివే కదా మన కోరికలు. వాటి కోసమే కదా మొక్కుతున్నాము, చెల్లిస్తున్నాము భగవంతుడికి. మరి అంటే భగవంతుడి ముందు అందరూ బెగ్గర్లే.
ఇప్పుడు ఎంత ధనవంతుడైనా భక్తితో దేవాలయానికి వెళ్ళి నమస్కరిస్తాడు, ఇచ్చిన ప్రసాదం తీసుకొని తింటాడు. మనం చెయ్యి బట్టి ప్రసాదం తీసుకొని దాన్ని భుజిస్తాం. అప్పుడు దాన్ని భక్తితో భుజించినప్పుడు అది ప్రసాదంగా స్వీకరిస్తాం. అయితే మరి ఇక్కడ ఈమె ఆ ప్రసాదాన్ని మనము బిచ్చమెత్తుకున్నాము అని భావనతోని ఈమె నవ్వుతూ హేళనగా మాట్లాడింది. మరి నీకు అంత భక్తే లేదు, మరి అలాంటప్పుడు నువ్వు తిరుపతికి వెళ్ళాల్సిన అవసరమే లేదు కదమ్మా. అయినా కూడా ఒక విషయం అర్థం కాదు, నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు చేసి ఇతరులను మోసగించి సంపాదించి నువ్వు పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకుండొచ్చు, బాత్రూమ్లలో పెట్టే క్లిప్పుల దగ్గర నుంచి నువ్వు ప్రమోషన్ చేసుకుంటూ చూపిస్తూ ఉంటావు. అవన్నీ ఓకే. అటువంటి డబ్బు సంపాదించుకొని నువ్వు ఉండే కన్నా భగవంతుడి దేవాలయం ముందు నిజంగానే బిచ్చమెత్తుకొని ఆ భగవంతుడి ప్రసాదం తిని బతికినా కూడా జన్మ ధన్యమే అవుతుంది. నిరంతరము భగవన్నామాన్ని వింటూ ఇలా ఇతరులను మోసం చేసి వాళ్ళ ప్రాణాలను బలి తీసుకొని దాన్ని నువ్వు అనుభవించిన దానికన్నా అదే పెద్ద పాపం కదా. ఎంతమంది నువ్వు పట్టుబడకపోయినంత మాత్రాన నువ్వు చేసింది మంచి పని అని కూడా ఎవరు చెప్పారు కదా. తప్పులు అందరు చేస్తారు, ఒకవేళ సవరించుకొని ఇప్పుడు మానుకున్నా కూడా పర్వాలేదు. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు కూడా దాసులుగా వెళ్ళాలి. నమస్కరిస్తాము వంగి, అలా వెళ్ళాలి. కానీ ఏదో టైంపాస్కు భగవంతుడి దగ్గరికి పోయినాము లైన్లో నిలబడ్డం అంటే, వాళ్ళు పాపం టీటీడీ వాళ్ళు నీ ₹1,00,00,000 ఉండొచ్చు, కానీ లైన్లలో నిలబడ్డప్పుడు ఆహారం లేకపోతే ఇన్ని గంటలు అక్కడ వాళ్ళు శోష వచ్చి పడిపోయే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు. అందుకని చెప్పేసి వాళ్ళు భగవంతుడి ప్రసాదంగా అందరికీ లైన్లలో తీసుకొచ్చి అందిస్తూ ఉంటారు పాపం, సేవా దృక్పథంతో. అటువంటి మంచి సేవను మనము ఉపయోగించుకుంటూ మనం ఎంత ఆనందంగా ఫీల్ కావాలి. మరి నీకు డబ్బులు ఉంటే అటువంటి సేవా కార్యక్రమానికి నువ్వేమైనా కంట్రిబ్యూషన్ చేసుకోవాలి, అంతేగాని దాన్ని ఒక గొప్ప వరంగా భావించాలి. అటువంటి సంస్కారం లేదు నీకు. ఎందుకు అంటే నువ్వు తినే తిండి అంతా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు మోసాలు చేసిన డబ్బును తింటున్నావు కాబట్టి నీకు మంచి ఆలోచనలు రావు. మనం తినే తిండిని బట్టే మన ఆలోచనలు ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే అటువంటి అన్నీ తీసేసుకొని ఇప్పుడైనా రియలైజ్ అయ్యి భగవంతుని అందు భక్తి ఉంటేనే నువ్వు వెళ్ళాలి. అయినా నాకు ఇప్పటికీ డౌటేనండి, ఈమె కెమెరాతోని లైన్లలోకి ఎలా వెళ్ళింది, ఎలా అక్కడ వీడియో తీసింది, అక్కడ వీడియో తీయడానికి ఎవరు ఈమెకు అనుమతి ఇచ్చారు నాకు. అయితే ఇటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నోటి దురుసుతనంతో మొన్న రాజమౌళి గారు కూడా అదే విధంగా కదండి, నేను భగవంతుడిని నమ్మను, మీరు నమ్మకున్నా కూడా భగవంతుడి సినిమాలు తీసే మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇంకొకళ్ళు అంటారు భగవంతుడి సినిమాలు తీస్తే మాత్రం ఏమున్నది, ఏదో కథలాగా తీసేసుకుంటారు, వాళ్ళకి భక్తి లేదు. నిరంతరము అదే జపం చేస్తూ అదే సినిమాలు తీస్తూ అవే ఉండి మాకు భక్తి లేదు, మేము నమ్మము. మరి మీరు నమ్మని విషయాన్ని ప్రజలకు ఎందుకండి చెప్పడము? డబ్బుల కోసం. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ నీళ్ళు ఎవరైనా ఇస్తేనే మనము థ్యాంక్స్ అండి అంటాం, తెలియని వాళ్ళు. అట్లాంటిది మనకు భగవంతుడి కథను సినిమా తీసి దాన్ని వల్ల లాభం పొందుతూ నువ్వు బతుకుతూ దాన్ని నేను నమ్మను అని చెప్పడం, కృతజ్ఞత భావంతో
అయ్యో నేను ఈ సినిమా తీయడం వల్ల నాకు ఇన్ని డబ్బులు వచ్చాయి, నేను ఇలా జీవించగలుగుతున్నా అనే కృతజ్ఞత ఉండాలి కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఎందుకు పోతుంది తిరుపతికి? శివజ్యోతి అక్కడ ఏదో భగవంతుడు అనే ఉంది, దాన్ని నమస్కరించుకోవాలి, మా కోరికలు తీరుతాయి, కోరికలు తీరిన తర్వాత దర్శనానికైనా వెళ్ళొచ్చు, అంతే కదండి. వెళ్ళినప్పుడు ఆ భావంతో వెళ్ళాలి నువ్వు, అంతేగాని ఏదో ఒకటి మాట్లాడద్దు. అయితే నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, నాకున్న డౌటు ఎవరైనా క్లియర్ చేస్తారేమో అని నేను చేసినాను. ఎందుకు అంటే టీటీడీలో మరి లైన్లలో ఉన్నవాళ్ళు కెమెరాలు తీసుకెళ్ళి షూట్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా, మరి వాళ్ళు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అప్పుడు ఒకసారి ఒక అమ్మాయి ఇలాగే శివాలయంలోకి వెళ్ళి ఆమె షూట్ చేసినప్పుడు కూడా అందరు ఆబ్జెక్ట్ చేసిండ్రు. అట్లా నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి అట్లా అసలు భగవంతుడి విషయంలో విష్ణు ఆలయాలలో ఎక్కడ కూడా లోపలికి రానివ్వరు, ఫోటోలు కెమెరాలు అసలు తీయనియరు. మరి ఈ అమ్మాయి ఎలా తీసిందో నాకు తెలియదు, నాకు అదే డౌట్ వస్తూ ఉంటుంది. మరి ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి అవకాశాలు ఇవ్వవద్దు. అందరూ అంటూ ఉన్నారు, ఆమె కూడా క్షమించమని చెప్పింది, అందరూ ఊరుకోవట్లేదు, అందరు అన్నారు. మీరేంటండి చెప్పేది అంటే, నాకు చాలా రోజుల నుంచి ఈ అనుమానం ఉందండి, దాన్ని క్లారిటీ చేసుకోవడం కోసం నేను నా విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి ఆమె దాని విషయంగా నాకు భావన ఉంది. భగవంతుడి ముందు మనము భగవంతుడిని అడుక్కుంటే తప్పులేదు, కానీ ఇతరులను మోసం చేసి సంపాదించడమే తప్పు కదా. కాబట్టి క్లారిటీ తెచ్చుకోవాలి. ఇప్పటికైనా క్షమించు అని ఆమెకి ఏదో తీరని ఆగ్రహం అందరు చూపిస్తున్నారు అని క్షమించు అని చెప్పేసినా అయిపోయింది కాదు. ఇప్పటికైనా శివజ్యోతి, నువ్వు తప్పకుండా నువ్వు కష్టపడి పైకి వచ్చినావు, నువ్వు నీ టాలెంట్ను ఉపయోగించుకొని ఒక స్థాయికి వచ్చినావు. దాన్ని అత్యాశగా సంపాదించాలని ఇట్లాంటివి చేయకుండా చక్కగా మంచి పద్ధతిలో నువ్వు నడుచుకుంటే బాగుంటుంది. ఇంకా నీ టాలెంట్కు ఇంకా నీకు మంచి పరువు, కీర్తి, ప్రతిష్టలు కూడా కలుగుతాయి. అంతేగాని ఇట్లాంటి విషయాలు నువ్వు పేరు పెంచుకోవాల్సిన అవసరం లేదు. చేసేదేదో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నా. నువ్వు తెలంగాణ బిడ్డవు కాబట్టి, తెలంగాణ యాసతోనే వచ్చినావు కాబట్టి, మరి నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొంచెం దిగి రావాలి కిందికి. నేను రిచ్ అని, బాగా రిచ్ అంటే రిచ్ అయిన వాళ్ళు కూడా ఇష్టం ఉన్నట్టు చేస్తే ఎవరు ఒప్పుకోరు కదండి. ఇప్పుడు అనిల్ అంబానీ అయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఊరుకుంటారా? తెల్లారు అందరూ ఆయనకు కౌంటర్లు ఇస్తూనే ఉంటారు. మరి నువ్వు ఎంత చెప్పు? నీకన్నా చాలా పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంత గర్వపడవద్దు, అంత అహంకారం పనికిరాదు. ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకొని చక్కగా ఉండడము, పద్ధతిగా మాట్లాడడము అలవాటు చేసుకుంటే బాగుంటుంది అని నేను నీకు చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా చూసే వాళ్ళందరూ, విన్న వాళ్ళందరూ కూడా నాకు ఆ అమ్మాయి అయినా సరే నాకు ఈ డౌట్ క్లియర్ చేయాలి. అసలు కెమెరా ఎట్లా షూట్ చేసింది ఆ లైన్లలో అనే విషయం నాకు అది నన్ను తొలిచేస్తుంది నా మైండ్. కాబట్టి ఎవరికైనా ఐడియా ఉంటే తెలియజేయండి. మరి మీరు కూడా అవును ఆ అమ్మాయి చేసింది తప్పు కానీ క్షమించు అన్నది రియలైజ్ అయ్యి మంచిగా ఉండాలని కోరుకుంటే దీన్ని లైక్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.